వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుడి ఉన్న గదిలోకి వెళ్ళి తల్లి దాక్కుని చెప్పాడు. ఆ మాటకు చిన్నదానా ఎవరు నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయముంది. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టడని దేవునికి స్తోత్రం. నమ్మకం. మన వాక్యం పేరేంటి చెప్పాలి. నమ్మకం. నీకు నమ్మకం ఉందా? ఉందా? యేసయ్యని నమ్ముతున్నావా? నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, నమ్మకపోతే ఏది కాదు. ఏం ప్రార్థన లేకుండా ఏం ప్రార్థన ఏం జనాలు పోయి రావాలి అని అనుకుంటే కార్యాలు లేవు. నమ్మితే చిన్న మట్టి పిల్ల తీసాడు యేసయ్య. పుట్టి గుడ్డు వచ్చి అయ్యా నా కళ్ళు తెరవది, నా కళ్ళు అయ్యా అని అంటే ఉమ్మ వేసి బుర్ర చేసి బుర్ర కలమే రాశాడు. అంతే. అది మందులాగా పనిచేసింది. గుడ్డివాడి కళ్ళు ఏమైపోయినాయి? ఇప్పుడు వాడికి నమ్మకం ఉందా లేదా? ఉందా? నువ్వు కూడా నమ్ముచున్నావా? నీ కొడుకు ఉద్యోగం వచ్చిందని నమ్ముచున్నావా? నీ కూతురు గర్భిణి వచ్చిందని నమ్ముచున్నావా? నీ కొడుకు నిజంగా నీ కొడుకు కొడతాడని నమ్ముతున్నా? నమ్మాలి. నమ్మకపోతే కార్యాలు ఉన్నాయా? లేవండి. నమ్మకపోతే ఏది జరగదు. దేవుడు యేసయ్య ఎవరో తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ పోయి సముద్రంలో పడమంటే పడిపోతాడు. నీకు విశ్వాసం కావాలి, ముందు నమ్మకం కావాలి. చాలా మందికి నమ్మకాలు తక్కువ ఉన్నాయి. ప్రార్థన అంటే అపనమ్మకం. ఏంటమ్మా మోకాలు ప్రార్థన చేసేది? ఏంటి ఆన్లైన్లో పాస్టర్ గారు ఎవరో ఉంటాం, ఏ లైవ్లో గచ్చేది ఏంటి అనేవాళ్ళు ఉండరు. ఎవరు అడగండి, నేను చెప్పి నేను చెప్పింది. మా ఉపవాస ప్రార్థన ఇప్పుడు గారు మా లైవ్ ప్రారంభించి 7 సంవత్సరాలు 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ప్రార్థన ఒక్కరోజు కూడా ఆపరా. మేము మీటింగ్లో ఉంటే మా లేని వారు పూర్తి చేసేసి అప్పుడు ప్రార్థన చేసేనా ముగించింది. ఖచ్చితంగా లైవ్లో పెడతాం. ఆంటీ కానీ విమలమ్మ కానీ పోతుమరిలో విమలమ్మ అంటే మాకు బ్రాండ్ అమ్మాయి. ఎందుకంటే లైవ్లో 30-40 మందిని కలిపేసేసేది ఆటోమేటిక్గా. రెండే లైవ్ దగ్గర కలిపేసేసేసి లైవ్ విస్తరింపజేసింది. నిజంగా నమ్మకం రాబట్టే లైవ్లోకి వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయి. లైవ్లో ప్రార్థనలో ఉన్న గర్భఫలాలు వచ్చినాయి. లైవ్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టారు. లైవ్లో ఉన్న బ్లెస్సింగ్ పుట్టింది. లైవ్లో ఉండేది పుట్టింది. అది లైవే. ఆన్లైన్లో ఉంటే ఏంటమ్మా జరిగేదంతా దేవుడు చూస్తాడు. నమ్మకం ఉండాలా లేదా? ఆన్లైన్లో అయినా నమ్మకం ఉండాలా లేదా? గీతాంజలి హిమాచల్ ప్రదేశ్ నుంచి కలుగుతుంది. తలుపు వేసుకొని గదిలో కూర్చుంటుందంట. 3 అయితే కానీ తలుపు తెస్తున్నాను. నమ్మకమా కాదా? అది ఇప్పుడు భర్త మిలిటరీలో పని చేస్తాడు. వెళ్ళిపోయింది, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. మీతో చెప్తున్నా, దగ్గర ఉన్న వాళ్ళు నాటగా బండ్లు ఎక్కువైపోతున్నాయి. అమ్మ బాగా ఎక్కువైపోతుంది. బండి అన్నగా యాతన పడుతుంది. దూర ప్రాంతం నుంచి లేపు గారు యంగ్స్టర్లుగా బరాబర వచ్చే చర్చలో నిజంగా చెప్తున్నా. దేవుడి మీద నమ్మకం అండి. ఈ సంఘం మీద నమ్మకం. దేవుడు ఎన్ని బాధలు చేసాడో లేరు. స్వస్థతలే స్వస్థత. ఎప్పుడు బలహీనరాలో అప్పుడే బలవంతురాలా అండి. నిజంగా నమ్మబట్టారా? నమ్మాలా లేదా? ఇక్కడ యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? నమ్మితే గట్టిగా దేవుడికి స్తోత్రం. ఇక్కడ కూడా శతాధిపతి నిజంగా ఈ సమాజ మందిరపు అధికారి కూతురు చచ్చిపోతే అందరూ అన్నారు, అమ్మ యేసయ్య ఉన్నాడమ్మా, అయ్యా యేసయ్య ఉన్నాడయ్యా, నీ కూతుర్ని బతికిస్తాడు అంటే ఆయనకి నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి ఏం చేశాడు? గబగబా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కూతుర్ని లోపల పట్టుకోబెట్టి వచ్చేసేసేసి, ఇదిగో అయ్యా నా కూతురు చచ్చిపోయింది అయ్యా రాయి అంటే అందరం పోతారే, నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయినా ఎట్ట బతికెత్తారా? ఏమన్నా చచ్చిపోయిన బతికేడు? నమ్మిక మాత్రం ఉంచమన్నాడు యేసయ్య. భయపడకమో, నమ్మిక మాత్రం ఉంచమో. నమ్మకం యేసయ్య చెప్పింది అదే. అధికారికి నమ్మకం ఉంచాడో లేదో, నీ కుమార్తె చచ్చిపోలేదు, నమ్మకం మాత్రం ఉంచాడు. ఇంట్లోకి వచ్చాడు. తల్లిదండ్రులు ఒక్కళ్ళ నుంచి వీళ్ళు అందరూ బయటికి పంపి చక్కగా యేసయ్య ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు చెప్పండి? ఏమని చేశాడు? 40 వచ్చాడు. 39 లోపలికి పోయి మీరెల్లా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాడు. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని
పట్టుకొని తలితాకుమి అని. తలితాకుమి అంటే ఏంటి అర్థం? చిన్నదానాలే అనగా లేచినామా? లేయంగానే అమ్మ పెట్టి పెళ్లి తీసుకొచ్చారు. నమ్మకమా కాదా? మరి నువ్వు నమ్ముతున్నావా? నీ కొడుకు ఉద్యోగం వచ్చిందనే? మరి నీ గర్భం వచ్చిందని నమ్ముతున్నావా? ఉద్యోగం వచ్చిందని నమ్ముతున్నావా? జాబ్ వచ్చిందని నమ్ముతున్నావా? క్యాంపస్ లో ఉండగానే కొడుకు నమ్ముతున్నావా? కొడుకులు దొరుకుతున్నాడని నమ్ముతున్నావా? దేవునికి ఇస్తావు. పాస్టర్ గారు చేస్తే పుడతారా? నువ్వు చేయకోకుండా మేము ఇద్దరము అలేరం గారు ముగ్గురు ముసలి మోకాళ్ళు వేస్తాం కదా. మీరేమో హాయిగా టీవీ చూసి చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఫోన్లో వాళ్ళేంది వీళ్ళేందని కబుర్లు చెప్పుకుంటున్నావు అనుకో. మేము చేస్తాం పారినప్పుడు నువ్వు బాగా ఫోన్ మాట్లాడుతున్నా ఎప్పుడే ఇస్తాడు కదా వేసయ్య, కొడుకుని ఇస్తాడు కదా. ఏమో ఇస్తాడు కదా కొడుకుని. పని జరగాలంటే పని జరిగించేవాడి దగ్గర నమ్మకంగా కూర్చోవాలి. అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నువ్వే దిక్కు. ఈ లోకంలో నేను ఎవరున్నప్పుడు నేను పాపాత్మురాలే, నేను దోషినే, నేను దుర్మార్గురాలే. నన్ను క్షమించిన పని జరిగించయ్యా. అందరూ ఆశీర్వాదాలు పొందుకున్నారంట. ఒక అమ్మాయి అంట ఆలస్యంగా వచ్చి ఆఖరి పాస్ట్ గారు ఏమని అనుకుంటాడని ఆఖరిలో కొత్తం ఆమె అనేటప్పుడు అంతా వెనకాల లాస్ట్లో కూర్చొని వెళ్ళిపోతాం. 4 రోజులు ప్రార్థన అయిపోయింది. 4 రోజులు ప్రార్థన రోజు భోజనాలు అయిపోయి సాక్ష్యాలు చెప్పుకుంటారుగా. సాక్ష్యాలకు నిలబడి చెబుతా ఉంటే ఈ అమ్మాయి అంటున్నట్ట, అయ్యో నేను ఎంత పొరపాటు చేసి నేను కూడా పొద్దున్న ఫస్ట్ నుంచి ఉన్నట్టయితే నాకు కూడా కార్యం జరిగేదే కదా, అయ్యో నేను మిస్ అయిపోయానే అని ఏడుస్తుంది. దేవుడు నీకోసమే పెట్టించాడని తెలుసా? హాస్పిటల్లో దేవుడు నీకోసమే లేపాడేమో. ఈ పాస్టర్ గారిని పాస్టరే నిన్ను బట్టే అసలు మనం పెట్టాము. 1 రోజు అయిపోయింది మన ప్రార్థనలు. మళ్ళీ 40 దేవుడు లేవనెత్తాడు. ఇంకో కన్నీరు విడుస్తున్న బిడ్డలు ఉన్నారు, నీ ప్రార్థనలు కష్టపడే బిడ్డలు ఉన్నారు, నువ్వు పెట్టే ఉపవాస ప్రార్థన కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు. లేచి ప్రారంభించన్నట్టు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థనలో ఏకీపిస్తే వర్షం గురించి అందరి మీద కృష్ణ నీ మీద కొరకుండా ఉందా? అందరి మీద వర్షం వచ్చింది. దరిద్రుల మీద వర్షము, దీనుల మీద వర్షము, అబద్ధికుల మీద వర్షము, దుర్మార్గుల మీద వర్షము, అందరి మీద మానవలసింది. దీవులు అంటే అందరి మీద ఒకే నీ ప్రార్థన చేసింది నీ ఒక్కదాని మీద వస్తాయి. అందుకే ఉపవాస ప్రార్థన జరిగే చోట రావాలా వద్దా? దానిలో ఎడవాలా వద్దా? అవకాశం ఉపయోగించుకోవాలా వద్దా? పోగొట్టుకోవాలా? నీకు అనుకూలమైన సమయం మీ చర్చలో ప్రభు నీ కోసం పెట్టిద్దే, నువ్వే ఎంతపోతే ఎవరమ్మా కలిగినమ్మా? దేవుడు నీ కోసం లేపి దైవజనులను కూర్చోబెట్టి బలహీనుడైన దైవజనులను మోకాళ్ళు ఏమంటాడు? నీ ప్రజలకు నీ కార్యం చేస్తా, దైవంలోకి వచ్చి కాదు నీ చర్చలోకి వచ్చే బిడ్డలు అందరినీ దీవిస్తా అన్నాడు ఆయన. మరి కార్యాలు జరగాలా వద్దా? జరగాలి. దేవునికి మహిమ రావాలా వద్దా? దేవునికి మహిమ జరుగును కాక, మహిమ కలుగును కాక, దేవుడు మహిమ పొందుకోను కాక. టైం అయిపోతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదునని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ పంచములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పాను. తలాంతులు ఆశీర్వాదాలు. తలాంతులు అంటే ఏంటండి? ఆశీర్వాదాలు. తలాంతులు అంటే ఆశీర్వాదాలు. నీకు తలాంతి ఇవ్వస్తున్నాడు దేవుడికి కోసం ప్రార్థన. ఎంత తలాంతు? ఒకటి కాదు, నువ్వు అడిగేది ఏంటో అదే తలాంతు. నువ్వేమడుగుతున్నావు? విశ్వాసంతో అడగాలి. అడిగేది కూడా నమ్మాలి. చాలా మంది నమ్మకం లేకుండా పెద్దలు వేసే 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 అంటే వేసే అంటాం. ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికే. అసలు ఎవరో నాకు తెలియదు వేసే పెద్దలు. ఆయనకి కావాల్సింది అంతరంగపు ప్రార్థన. ఆయనకి ఇష్టం. నీ సౌందర్యం ఎక్కడ ఉండాలి? అంతరంగంలో ఉండాలి. లోపల నుంచి స్తుతించాలి, లోపల నుంచి ధ్యానించాలి. ప్రభువుని కోరుకునే ప్రతి కోరిక పెద్దలతో చెప్పడం కాదు, కన్నీరు విడుస్తా. నోటి మాటలు కూడా సరిగ్గా ప్రార్థన చేసేది. అయ్యో 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 మాట్లాడమంటే వణుకొచ్చు, స్పష్టత ఉండదు, సొల్లు కారిపోతా ఉంది.
దేవా 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 అని ఒక్కసారి అడిగి చూడంట. అసలు నీ పని అవ్వబోతాడు నన్ను. అది ప్రార్థన అంటే. కొమ్మరింపు ప్రార్థన ఉందా నీలో? ముక్కులు కళ్ళు నోట్లో నుంచి కారిపోవాలి, సొంతంతా పడిపోవాలి. ఏం చెప్పాలి? తండ్రి తండ్రి అంటే దిగాలి దేవుడు అంటే. నీ కన్నీటిని చూసి విలవిలలాడిపోయిన బిడ్డ చూడు ఎంత ఏడుస్తుందో, ఏమైందో వెళ్ళొస్తానని దేవుడు దిగిరావద్దా? రావాలి అంటే యాక్షన్ ప్రార్థన కుదరదు. మత్తయి సువార్త 6 ఏమని రాసిందో? 6వ అధ్యాయం 6వ వచనం చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఎలాంటి ప్రార్థన చేయమంటాడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న తండ్రితో నీవు మాట్లాడుకో. రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం వద్దా? కావాలా? ప్రతిఫలం లేని ప్రార్థన వ్యర్థం. 40 రోజులు ఉంటే మాత్రం ప్రయోజనం ఉందా? లేదు సంవత్సరం అంతా చేస్తే మాత్రం వ్యర్థం. పనికొచ్చిందా ప్రార్థన? 40 దినాల్లో అద్భుతాలు చేశాడు దేవుడు. 40 దినాలు ఉపవాసం వల్ల యేసయ్య సైతాన్ని ఓడగొట్టేసేసాడు. 40 దినాలు ఉపవాసం వల్ల మోషే గారు 10 ఆజ్ఞల పలకలు తీసుకొని కిందకి దిగాడు. 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలీయులు కనాను చేరారు. నీలో ఉందా ప్రార్థన? ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేని చోట ఆశీర్వాదాలు ఉన్నాయా? ప్రార్థన లేని చోట ఆశీర్వాదాలు ఉన్నాయమ్మా? లేదు. ప్రార్థిస్తున్నావా మరి అంటే కాసేపు పెట్టి పోను పనం లాగా మళ్ళీ తలాగా వెళ్ళి ఉండు, మళ్ళీ తలిపో అన్నాడు. మళ్ళీ తలిపో. ఈసారి సంవత్సరం 40 రోజులు పెడితే మళ్ళీ స్థలే, మళ్ళీ వస్తాలే అంటే మళ్ళీ స్థలే. ఎడతెక్క చేయాలి ప్రార్థన. మొదటి దశలోనికైనా రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి చదువునా? 14 నుంచి చదవండి. మొదటి దశలోనికైనా రాసిన పత్రిక 5వ అధ్యాయము. సహోదరులారా నేను మీకు బోధించినది ఏమనగా ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషుల ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ఏం చేయాలంట? ఇప్పుడు చేసేగా పొద్దున ఇదాలే రేపు చేసుకున్నాం ఎలా వారం చేసి ఇచ్చారే. బైబిల్ ఎత్తుకొని బుట్లో పెట్టి చక్కగా సీరియల్ మీద సీరియల్, లోక వార్తలు, ఫోన్ దొరికితే సార్ ఆ సంగతి ఏంటి, ఏందమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు అవసరం కదా. ఒక అమ్మాయి అంట భర్త డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళిన కాడించి ఫోన్ కొట్టుకుంటుందంట, అంటుందంట. భర్త వెళ్ళేటప్పుడు పిల్లలేడు ఇల్లంతా ఆగమంటుంట అని సర్దుకోవాలా. ఆ పనులు ఆడి పెట్టి ఫోన్ వేసుకొని బెడ్ మీద పడుకుంటుందంటే పొడుకోవటం ముచ్చట్లు చెప్పి ఈ పని అయిపోగా ఇంకొక అమ్మాయి తగ్గిపోవడం, ఇంకొక అమ్మాయి అయిపోగా ఇంకొక అమ్మాయి ఏడాది ముచ్చట్లు అన్నీ పోగేసుకొని తగిన చూస్తూ మూడవుతూ ఉంటాం. ఆదరా బెదరాయని గొడవలు అడిపేసి ఎలా ఆదరా బెదరా జాడించారంటున్నారు. బస్సులు కూడా ఆడలేదు, అంట్లు కూడా తోముకోకుండా ఆడవిడిగా ఆగంగా ఎడా పెడా సమయం వ్యర్థపరుచుకుంటా ఇష్టం వచ్చినట్టుగా లోకంలో ముచ్చట్లన్నీ ఇంత ఇల్లంతా రోతగా పెట్టుకుంటా భర్త అనుకోకుండా రోజు 3 గంటలకు వచ్చాడండి. ఏంది ఏడి ఎట్టించేది, ఏం చేస్తున్నావే బాగా ఎత్తుకుంది. అస్సలు బాగా నీరసం ఉంది. కొడుకున్నాను బాగాలేదేమో లేను అయింది కూడా అంటాడు. అందులో ఇల్లు వచ్చాడు. భార్య బాగాలని జాలి పడ్డాడు, కానీ గుర్రమేలా ఉంది. 2వ రోజు మళ్ళీ అనుకోకుండా మళ్ళీ వచ్చాడు. వస్తే ఈసారి కూడా అట్టగే ఉంటుంది. వారం రోజుల్లో వచ్చాడు అట్టగే. నువ్వు వ్యర్థమైన ముచ్చట్లన్నీ ఆడుతున్నావు నాకు అర్థమైంది. అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తేల్చనిపిస్తున్నాడు. ఎడిపోయేటో వచ్చింది చూసారా, ఇడిపోయింది, ఇదంతా పోయింది, ఎటో పోయింది కథ. ముసలమ్మ ముచ్చట్లో లోకం ముచ్చట్లో 1 రోజు బాగానే ఉంటాయి, 2 రోజులు బాగానే ఉంటాయి, తర్వాత బాగా పిడతమైపోతాయి. అయ్యేది కాపాడికి చెప్పాలి, నీకే తెలియదు సంగతి. అమ్మగారు అందరితో మాట్లాడుతూ మొగలతో కూడా మాట్లాడడం ప్రారంభించింది. నువ్వు భలే మనం ఏం న్యాయం చేసుకున్నావు అంటాడు. ఇది నిజమే అనుకుంటుంది అమ్మగైతే. నువ్వు ఎంత పిల్లలు కానీ నీ దగ్గర ఇంకా షోకుండా ప్రశ్న చేస్తుందా, నీకు అవసరం ఆ మాట్లాడి. నువ్వు అందంగా ఉండవాడి నిజంగా అందంగా ఉండవా? ఎవరు పొగడాలి? నేను నీ భర్త పొగడాలి. లోకుల పొగడేదే నీ భర్తనే నువ్వు పొగడాలి. నా భార్య అంత ప్రతిభత ఈ లోకంలో ఎక్కడ లేదనాలి.
కొడుకులు పుడితే నీకు కొడుకులే ఉంటుంది తెలుసా. మా అమ్మ అంత గొప్పది ఆడలేదు, మా అమ్మని అన్నామని చెంప పగల కొట్టాలి భార్యని మాట అంటే. నుండి చూసి దండం పెట్టినట్టుగా ఉండాలి ప్రతి ఒక్కరు. అది అలా కావాలంటే అందమంటే 31 సామెత ఆఖరి వచ్చిన చదవండి. 31 సామెత గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయము సామెతల గ్రంథము 31వ అధ్యాయము అందరూ తీసుకోండి, కొంచెం అందరికి అవసరం ఇది. 31వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆమె తన ఇంటి వారి నడతలను ఆమె భోజనము చేయదు, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతిభతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించినదావని ఆమె పెరిమిటి ఆమెలో ఏం పొగుడుతున్నాడంట? ఆమె పెరిమిటి పొగుడుతున్నాడు. భర్తలు పొగిడేవారిగా ఉండాలి మనం, భర్త గౌరవించేటట్టుగా ఉండాలి. ఇవన్నీ రావాలి అంటే ఈ 31వ అధ్యాయం ఉన్నది. క్వాలిటీస్ అన్ని నీకు కావాలి, అర్థం ఉండకూడదు. ఆమంట దీపాన్ని ఆరిపోయిందంట. దీపం అంటే ఏంటి? ప్రార్థనా దీపం. దీపం ఆరిపోయిదంట. కుటుంబంలో కష్టం రాకుండా ప్రార్థన చేస్తుందంట. కలవచ్చుద్దంట కష్టం వస్తుంటే. దేవుడి దగ్గర ఉండబట్టే అన్నీ వస్తుంది. ఆమంట పని చేయకుండా భోజనం చేయదు. పని చేయకుండా ఒక ముద్ద భోజనం కూడా పని చేయాలి. ఆడళ్ళు సామర పోతుల్లో కూర్చోకుండా. స్త్రీ అంటే ఎలా ఉండాలి? ఇల్లు అంతా దిద్దేయాలి మొత్తం. ఎక్కడెక్కడ ఎన్ని ఎక్కడ ఏ వస్తువు ఉందో నిన్ను అడిగే తెలుసుకోవాలి ఇంట్లో. అది గుణవతీరే భార్య లక్షణం. ఏమో ఎత్తుకోండి వెళ్ళి అంటున్నామంటే నువ్వు సరైనది వస్తువు అడిగారు. పిల్లలు అంటే గట్టిగా చీకట్లో కూడా ఏరు పెడితే వస్తువు దొరకాలి అక్కడ. అది గుణవతీరే భార్య లక్షణం. ఇల్లు సర్దింది అంటే చీకట్లో కూడా ఆమె పంటేను అవిసనాలను ఎత్తుకున్నాడు. అవిసనాలు అంటే ఏంటో తెలుసా? చాలా సన్నగా ఉంటుంది, కానీ కళ్ళు మూసుకొని చెప్పేస్తే ఎక్కడ ఉందో తెచ్చుకోండి అని. అది స్త్రీ యొక్క లక్షణం. నిజంగా నేను చెప్తున్నా, ఇంత స్టేజ్ మీద ఎక్కడ ఏది ఉందో కూడా నేను చెప్తాను తెలుసా. ఏది కావాలన్న పని వాళ్ళు అన్నీ అడిగారు. ఇంటి పని చేసాం ఎల్లండ్రా పలానా చోట ఉందంటే కరెక్ట్ దొరికిందంటే తెచ్చుకున్నారు. మరి నీకు తెలియాలి వద్దా? వీళ్ళంతటి గురించి నీకు తెలుసుకున్నారు. ఇప్పుడు చెప్తున్నా, నమ్మకం ఉండాలి ముందు. నీ పని మీద నీకు నమ్మకం, నీ కుటుంబం మీద నమ్మకం, నీ బిడ్డలను గొప్ప చేసుకోవాలని ఆలోచన. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఎంత కూడా ప్రార్థన చేస్తావు. దేవుడిని అడుగుతావు, అయ్యా నాకు ఇది అయ్యా అంటే ఇచ్చేస్తాడు. గుణవతైన భార్య ఏం చేస్తుందో తెలుసా? చూడండి 31వ కీర్తన 31వ సామెత. దీనిలో ఆమె ఏం చేసిందో చూడండి. 31:10 వచ్చింది చదువునా? గుణవతైన భార్య దొరుకుతారు, అటు ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెరిమిటి ఆమె ఎందు. ఆగండి, ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మకం. నమ్మకం ఉందా? నమ్మకాలు కావాలి, నమ్మకం. తర్వాత ఏం చెప్తున్నామా? ఆమె తన లాభప్రాప్తికి వేది కాలేదు, ఆమె తన బ్రతుకు నిలబడనియు అతనికి మేలు చేయడానికి. మరి ఎందుకు మేము ముందులు కొడుతున్నారు? చాలా మంది చచ్చిపోతున్నారు మేము మొగళ్ళు. నీ మాట వినాలని మందులు కలిపి పెట్టి మోకులు కలిపి పెడితే ఆ మొగళ్ళు ఏమైపోతున్నారు? బల్కింగ్లు అయిపోయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి, గుండె పేలైపోయి, హార్ట్ స్ట్రోక్లు వచ్చి చచ్చిపోతున్నారు కదా. పిచ్చిపోలని చెప్తున్నారు. మేలు చేయాలి కానీ కీడు చేయొచ్చా భర్తకే? కట్టుకున్న భర్త అసలు భర్తలేని ఒకసారి చూడండి, బయటికి పోయి విలువ ఉంది అసలు వాళ్ళకి. భర్తలేని వాళ్ళు లెక్క చేస్తారమ్మా, నమ్మకమా? విలువ ఉంటుంది అసలు వాళ్ళకి. అసలు భార్య లేనివాడికి విలువ లేదు, భర్త లేని దానికి విలువ లేదు. ఎక్కడ అవకాశాలు ఉండవు, వాళ్ళకి విలువ ఉండదు. పిల్లలు కూడా లెక్క చేయట్లా. ఎప్పుడైతే భర్త చచ్చిపోతాడో తల్లి నింటి బయట నెట్టేస్తారు. భర్త ఉంటే వారికి అప్పులు ఉంటాయి. ముసదైపోయినా కూడా భర్త ద్వారా కొన్ని అప్పులు వస్తా ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నా, ఎక్కడో సమానంగా బ్రతకాలని కోరుకోండి. ముసలోడు ఎప్పుడు పోతాడు, లేకపోతే ఎప్పుడు పోతాడు కోరుకోకూడదు. ఇద్దరు సమానమైన బ్రతుకు కోరుకోవాలి. ఇద్దరు ఒకరు ప్రేమగా ఉండాలి. ప్రేమ లేని చోట ఆశీర్వాదాలు లేవు లేవు లేవు. ఇక్కడ చూడండి, చరిత్ర ముందుకు వెళ్ళిపోదాం. 16 వచ్చింది. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను, తాను కూడా ద్రవ్యం పెట్టి ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను, తన వ్యాపార లాభము అనుభవం చేయాలి. రాత్రి వేళ ఆమె దీపము ఆ పిల్లవాడు గదిలినాగానే నిద్రపోతున్నారు, బెడ్డలు తడిచిపోతున్నారు. పిల్లలని అంటున్నారా? బెడ్డ తడవని బెడ్డ లేదు జనం. పిల్లలు టాయిలెట్ పోసే టైం ఏదో మూమెంట్ ఏదో కదిలినా చోట్ల అంత నిద్రపోతున్నారు జనం. మెలుకువ చిన్న శబ్దమైన లేవగలిగే తల్లి ఉందా? గాఢ నిద్ర
పిల్లలు గమీమని గట్ల మంచిగా రాస్తున్నారు. లేదు మెలుకు, అసలు మెలుకు లేదు. చుట్టైన మెలుపా లేదు, లేదు కనిపెట్టుకోవడం లేదు. ఇంకా చదవండి ఇప్పుడు 20 వచ్చిన. ఆరిపోదు ఆమె పంటని చేత పట్టుకొను, తన వేళతో కదులు పట్టుకొని నడుపును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు, తన ఇంటి వారికి చలి తగులునేమోనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రంలో అందరూ బాప్తిసాలు తీసుకోవాలో వద్దా? రక్తవర్ణం అంటే ఏంటి? బాప్తిసాలు. నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందారా? చూసుకోవాలి. పిల్లలకు రక్షణ ఇప్పియాలి. 27 దాటితే 18 దాటితే చాలు ఇచ్చేయండి రక్షణ. బాప్తిసంలో పళ్ళు పెట్టాలి. బాప్తిసం ఆశ్రమాషిగా దొరకదసలది సదవకాశం. ఇప్పుడే అనుకూల సమయం అన్నాడు. నపుంసకుడు దారిలో వెళ్తా రథంలో ఉండి ఫిలిప్పుని ఎంత ఫోర్స్ చేశాడమ్మాయి. ఇగో నీడు నా యజమానుడా దిగి నాకు బాప్తిసం అన్నాడు. నపుంసకుడు అన్నాడా లేదా? ఇది అనుకూలమైన సమయం. ఇగో నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ వచ్చి నాకు బాప్తిసం అంటే బాప్తిసం తీసుకున్నాడా లేదా? ఇచ్చాడు కదా. ఫిలిప్పు కొనుక్కోబడ్డాడు. అప్పటికప్పుడే దేవదూతల చేత కొనుక్కోబడి ఎక్కడో అపోతులో ఎక్కడో దిగబడ్డాడు తెలుసా? సుడిగాలి చేత వెళ్ళిపోయాడండి. అపోస్తుల కార్యాలయం తర్వాత చదువుకుంటాం. మీతో చెప్తున్నా, వాక్యం ఎంత వదిలేది కాదు. ఒక ప్రశ్న అయితే సమాధానం లేదు. ఒక్కొక్కటి దావీదు ఎన్నేళ్ళప్పుడు చచ్చిపోయాడు? ఆ పాస్టర్ గారిని అడిగారు. పాస్టర్ గారిని ప్రశ్న అడిగారు, దావీదు మహారాజు ఎన్ని సంవత్సరాలకి చచ్చిపోయాడు అని అడిగారు. పాస్టర్ గారు వాక్యాలు చెప్పిన పాస్టర్ గారికి అలవాటమ్మా, బైబిల్ అంత పదాలు ధ్యానిస్తూ ఉంటాడు. మరి ఎన్నేళ్ళు చచ్చిపోయాడు? విశ్వాసం మీరు చెప్పండి. ఎన్నేళ్ళు బతికాడు? ఎన్నేళ్ళు? బిందు వాళ్ళ అక్కడికి గిఫ్ట్ కొనుక్కోవాలి. మనం ప్రశ్నకి సమాధానం ఇస్తాను. ఇప్పుడు చెప్తున్నా మీతో, దావీదు మహారాజు 70 సంవత్సరాలు బతికాడు. 70 కన్నా బ్రతకల. ఇప్పుడు చెప్తున్నా మీతో, అడిగిన ప్రశ్న చేసేయాలి, సమాధానం వచ్చేసేయాలి. అబ్రహాం ఎన్నాళ్ళు బతికాడు? ఆదికాండం చూడండి, నోటి మాటలు కాదు. ఆదికాండం. అబ్రహాం ఎన్నాళ్ళు బతికాడు? అబ్రహాం బతికిన సంవత్సరాలు చెప్పాలి. తొందరగా అబ్రహాం బతికిన సంవత్సరములు ఎన్ని? అబ్రహాం బతికిన సంవత్సరములు ఎన్ని? అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 170 సంవత్సరాలు. చూడండి 25వ అధ్యాయము 25వ అధ్యాయం 7వ వచనం. 7 ఎన్నమ్మా? 170. ఎన్నేళ్ళు బతికారు? అంతా చెప్పాలి. మన వయసులో ఎంతవరకు బతుకుతున్నారు? 100 ఏళ్ళను బతుకుతున్నారు అసలు మనోళ్ళు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఎన్నేళ్ళప్పుడు కొడుకు పుట్టాడానికి? 100 ఏళ్ళకు పుట్టాడు. అంటే ఇస్సాకు ఎన్నేళ్ళప్పుడు చచ్చిపోయాడు? ఇస్సాకు 75 సంవత్సరాలప్పుడు చచ్చిపోయాడు. వయసులు తెలియాలి. బైబిల్ చదవమని చదవడం లేదు. ఇశ్రాయేలు అరణ్యంలో ఎన్నేళ్ళు బతికారు? ఎన్నేళ్ళు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. ఐగుప్తులో ఎన్నేళ్ళు ఉన్నారు? ఐగుప్తులో ఎన్నేళ్ళు ఉన్నారు? 430 సంవత్సరాలు. యాకోబు తన కుమారులతో ఐగుప్తు వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళాడు? 70 మంది. 70 కరెక్ట్ చెప్పారు. 70. దేవుడు దీవించండి. టీచర్ ముందే చెప్పారు 70. ఇప్పుడు చెప్తున్నా మీ అందరితో, వాక్యం చదువుతున్నావే కానీ గుర్తుంటుందా? నమ్మకం ఉందా బైబిల్ మీద? బైబిల్ మీద నమ్మకం ఉంటే అన్ని గుర్తుపెట్టుకుంటాను. అడగండి, ఒక్కడ తెలియట్లా. చర్చకైతే వెళ్తున్నారు. దేవుడి గురించి అన్ని అడిగితే సమాధానం ఉందా? లేదు. నమ్మకం గురించి మాట్లాడుకున్నాం. భూమి మీద అత్యంత నమ్మకమైన వ్యక్తి ఎవరు? దేవుడి మోషే భూమి అంతలో నమ్మకమైన వాడు. ఎవరైనా దేవుడు దీవించి సందీప్కి దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించును కాక. నమ్మకం. నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. ఎవరిని? మోషే. మోషే అంత నమ్మకమైన వాడు ఉన్నారా? లేరు తండ్రికి. నా ఇల్లు అంతట్లో నమ్మకమైన మోషే నా అక్కాయి తిట్టింది. ఎవరు తిట్టింది? ఎలా? నువ్వే నా దేవుడితో మాట్లాడేదే. మేము మాట్లాడుకోలేమా? మేము మాట్లాడితే కూడా ఎట్టాడు దేవుడు ఉంది అనగా నా అక్కకి ఏం జబ్బు వచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. మరి ఆ కుష్టి వ్యాధి పోవడానికి ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? మోషేనే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే తగ్గిపోయిందా? తగ్గిపోయింది. నమ్మకం. ఇక నమ్మకం ఉందా? చర్చిలోకి వచ్చే కానీ ఉద్యోగం వచ్చిందని నమ్మకం ఉందా? బిడ్డగలుగుతాడని నమ్మకం. దేవుడి మధ్యాహ్నం మాట్లాడుతున్న మాట నమ్మకం. నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నా. లైవ్లో ఉన్న గీత నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను అంటాను.
యేసుబాబుని నమ్ముతున్నాను అంటారు. అన్ని రోజులు యేసుమ్మా అని పేరు పెట్టిందంట. ఆటోలు యేసుమా అని పిలుచుకుంటానంట. నమ్మకం కాదు ఇదంతా, నమ్మకం అండి. నమ్మకం మీద నీ కార్యాలు దేవుడు జరిగిస్తాడని గుర్తుపెట్టుకో. నీ రోగం మాతే, నీ బలహీనతలు మాతే, నీకేం కావాలి అడుగు. అడుగుడి మీకు అన్నాడు. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22 తర్వాత చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. ఇది అండర్లైన్ చేసుకోండి అమ్మా. మోషే గురించి అన్నాడు దేవుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే ఎవరైనా మోషే. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని అండర్లైన్ చేసుకున్న పాయింట్ ని. తర్వాత చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవునికి స్తోత్రం. బోధించు విధము. చాలా బోధలు వింటున్నాం మనం. మరి ఒక అమ్మాయి అంటుంది, చాలా అంటుంది, మనం వెళ్ళింది కానీ నిద్ర వచ్చిందమ్మా ఫాస్ట్ వాకింగ్. నిజమేనేమో, దైవజనుడికి శక్తి లేదేమో, పెద్దవాళ్ళు అయిపోతే వాక్యం బోధించలేదు. నిజమే, రుచికరంగా ఉండదు. అందుకే ఎవరంలో కాడిపోయినా సులువు సులువు. నువ్వు బాగా ముసలాడు అయిపోయినాక వాక్యం చూద్దానంటే ఊగుతో చూద్దారు వింటారా? స్పష్టత కాదు. పళ్ళుడు పోయి మనుషులు దెబ్బతినిపోయినాక దేవుడు పని అంత బయలుదేరితే పని కొత్తావా నువ్వు? లేదమ్మా. దెబ్బతినిపోయినాక దేవుడికి అక్కర్లా. ఎవరంలో ఉండగా దేవుడి కోసం పరిగెత్తాలి. నీ శక్తిని దేవుడికి ఉపయోగించాలి. నిజంగా ఈ వాక్యం బోధిస్తూ ఉంటే మా నాన్న ఉన్నాడు మొన్న ఇట్లాగే ఫోన్ లైవ్లో గెలిచాడు. వాక్యం అంతా ఇది మా బాబాయ్ కలిపాడు. వాళ్ళిద్దరు నా అనుభవం ఇద్దరు వాక్యం. అమ్మాయి పాతనే ముందు నేను అమ్మాయి ఇట్లా బోధిస్తున్నా, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం అన్నాడు మా బాబాయ్. ట్రైనింగ్ లేదు తెలియదు బాబాయ్, నాకు బైబుల్ చదవకే తెలుసు, నుంచోవడం దేవుడు మాట్లాడితే అంతవరకే, ట్రైనింగ్లు గిరిగిలు నాకు తెలియదు బాబాయ్ అన్న. ఆయన నన్ను ప్రశ్నలు అడిగాడు మా బాబాయ్. ఆయనకి బైబుల్ బాగా తెలుసు. మోషే గురించి చెప్పమ్మా, ప్రశ్నలు అడుగుతాను చెప్పు. మోషే భార్య పేరేంటి అన్నాడు. ఏం పేరు అమ్మాయి? ఎక్కువ పేరు. దేవుడు దీవించింది కదా. మోషే పిల్లల పేరు ఏంటి అన్నాడు. మోషే పిల్లల పేర్లేంటి? గెర్షోము ఎలియాజరు. గెర్షోము ఎలియాజరు. అట్లా అడిగితే సమాధానం చెప్పాలి. బైబిల్ బోధిస్తున్నా, బైబిల్ చదువుతున్నా, నీకు తెలియద్దా ఎన్నే? ఇల్లు అంతలో నమ్మకమైన ఎవడు అన్నాడు. మోషే. విశ్వాసులకు తండ్రి ఎవడు అన్నాడు. ఎవరు విశ్వాసులకు తండ్రి? అబ్రహాము. అబ్రహాము 10 సంవత్సరాలు అన్నాడు. 170 ఎన్నాళ్ళు భూమి మీద జలప్రలయం అప్పుడు నీళ్లు ఉన్నాయి భూమి మీద అన్నాడు. ఎన్నాళ్ళు ఉన్నాయి? వర్షం కురిసింది ఎన్నాళ్ళు? వర్షం కురిసింది ఎన్నాళ్ళు? 40 దివారాత్రులు కురిసింది. భూమి మీద నీళ్ళు ఎన్నాళ్ళు ఉన్నాయి? సరిగ్గా చూడండి. ఆదికాండం 150 రోజులు అనుకుంటే మరి చూపించాలి కదా ఫ్రెండ్స్. 150 రోజులు భూమి మీద నీళ్ళు వచ్చారు. చూడండి 10వ అధ్యాయం. ఆదికాండము 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసుకోవచ్చు. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఎన్నానా 150 రోజులు భూమి అంతా నీళ్ళే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో సమస్యలు పోవాలంటే, నిండా మునిగిపోయి అప్పులు భారం అయిపోయావంటే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులు? 150 రోజులు చేయాలని ఖమ్మం గారు ఎస్ గారు కూడా చెప్తున్నా. ఇప్పుడే నిండా మునిగిపోయి బాధలు అయిపోయి పోయినాయి అంటే, నిండా మునిగిపోయి తగ్గిపోయి పోవాలి అంటే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? 150 రోజులు చేయాలి. కంటిన్యూగా చేయాలి. 150 రోజులు ఒక ప్లేస్లో కూర్చోవాలి. కుర్చీ అయినా పర్లేదు, సాఫ్ అయినా పర్లేదు, మంచం అయినా పర్లేదు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు కదా ఆయనకి ముఖ్యం. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చి కూర్చొని గోజాడుతున్నావా లేదా? 150 రోజులు చెయ్యి, దిగి రాకపోతే అప్పుడు అడుగు. యేసునామములో 150 రోజులు ప్రార్థన చేస్తే, నీకు నమ్మకం కలిగితే నీ కార్యము జరుగును కాక.
భూమిని దేవుడు వేలాడి తీశాడు కదా. శూన్యంలో భూమి ఉంది, దానికి ఏమన్నా పునాదులు ఉన్నాయా, అమ్మ పొలాలు ఉన్నాయా? మరి నీకు రోగం వచ్చి నీకు అయిపోతున్నావు, నువ్వు నీ కాళ్ళు తీసేయాల్సిందే, నీ కాళ్ళు పోతాయిగా, నీ గుండె పోయి చచ్చిపోతావుగా, నీ కిడ్నీలు పోయినాయి అని ఇద్దరు నేను 24 సంవత్సరాల నుంచి చచ్చిపోతామని చెబుతున్నారు హాస్పిటల్. ఇట్లాంటి స్థితిలో నువ్వు ఏం ప్రార్థన చేయాలి? శూన్యములో మాట మాత్రమే సెలవిచ్చి భూమిని సృష్టించిన తండ్రి, శూన్యంలో నాకు కూడా కార్యం చేయ్యా. ఈ డాక్టర్లు అయితే నా వల్ల కాదన్నారయ్యా, నువ్వు చేసిన కొత్త అద్భుతాన్ని చెయ్యాలని అడిగే విధానం నమ్మకంతో దేవుడు అడగాలి. శూన్యంలో అన్ని భూమిని పుట్టించావు, శూన్యంలో అన్ని చేసేవయ్యా, నా కోసం కర్మ చేసేవయ్యా, నా కోసం ఈ కిడ్నీలు పెట్టాయా, నా కోసం కొత్త గుండు పెట్టాయా, నా కోసం కొత్త మోకాళ్ళు పెట్టాయా, నా కోసం ఆయన చెయ్యయ్యా, నడుగులు సరిచేయి, కాళ్ళు అరిగిపోయింది, నా భర్త మార్చలేదయ్యా, దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడే ఉన్నాడు, మార్చయ్యా, మార్చలేదా? కొడుకుని అయ్యా వినేదా? ఆయన సాధ్యమైన ఉన్నాయి అసలు. నమ్మకం, అబ్రహాము వంటి నమ్మకం ఉండాలి నీకు. నమ్మకంగా నోవాహు ఉన్నాడు, పడవ కట్టమన్నాడు. సముద్రం లేదు, ఏనాడు వాన కురిసిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా భూమి మీద వాన కురిసిందా నోవాహు ముందు? అసలు వానే లేదండి, ఎప్పుడు కురిశాడు. నోవాహు ఊరంతా చెప్తున్నాడు, అబ్బాయిలారా జలప్రళయం రాబోతుంది, ఇదిగో మునిగిపోతుంది, చచ్చిపోతాం మనందరమే, పడవ సిద్ధం చేద్దాం రండి అంటే వారికి తిక్కవాడండి, అంత తిక్కవాడు దేశం మీద ఉన్నాడా? పడవ కడతా చితిసారపు కుమారులు దేవుడు అంట నోవాహు ఇంటి చుట్టూ గుట్టించాడంట దేవుడు, మోసుకొచ్చే పని లేకోకుండా అందుబాటులోనే మొక్కలు మొలిసినాయి అంట. చితిసారపు మాను నేల వేసిన పైకి తేలుద్ది, ఆ మానులు అన్ని దేవుడే పుట్టించాడంట. ఎందుకు పుట్టించాడంటే నోవాహుకి సులువు చేయడానికే, సృష్టి కార్యం జరిగించడం కోసం దేవుడు నోవాహుని లేపుకున్నాడు. నోవాహుతో పాటు ఎంతమంది బతికారమ్మ జలప్రళయంలో? మొత్తం 8 మంది బతికింది. నోవాహు 3 కొడుకులు, కోడళ్ళు, నోవాహు భార్య, నోవాహు భార్య, మొత్తం ఎంతమంది బతికింది? ఆ పడవ ఉందా, భూమి మీద ఉందా ఇప్పుడు కూడా? ఎస్ ఉంది, ఎరావత్తు కొండల్లో, ఇప్పుడు టిబెట్లో ఉందంట. భవిష్యత్తులో డబ్బుంటే సంయుక్త ఉద్యోగం చేసి ఇస్రాయేల్, నువ్వు కూడా ఉద్యోగం చేసి ఇస్రాయేల్, భూమి మీద బైబిల్ ఆధారాలన్నీ నా తండ్రి నన్ను కూడా బతికిస్తున్నాను, అదే కోరుకుంటా. యెరూషలేము యాత్ర పెట్టించి నా తండ్రి నువ్వు తిరిగిన ప్రాంతాలు ఒకసారి చూపించేయ్యా, నాకు నేను చచ్చిపోకముందే నీ ప్రాంతాలని నేను చూడాలయ్యా నేర్చుకున్నాను. నేను దేవుడి పాదం నిజంగా రానున్న తరానికి దేవుడు ప్రతి దాన్ని సాక్షిగా ఉంచాడు తెలుసా. నువ్వు నమ్మాలనే. రానున్న కాలంలో తెలివిపోయిపోయి బైబిల్ ఏంటి మాటలు తీసే తెలిసినప్పుడు షోమే అంటే సంయుక్త కొడుకు అంటాడు, ఏ షోమే మమ్మీ వేర్ ఇస్ దట్ నోవా? ఏది అంటే నోవాకు యాత్ర తీసుకెళ్ళి చూపించింది ఆ పిల్ల రానున్న కాలంలో. ఎందుకంటే రానున్న వాళ్ళకి తెలివి ఎక్కువైపోయి, బుర్ర ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, అన్నింటినీ సాక్ష్యాధారాలు అడిగి మరి నమ్మే రోజులు వస్తున్నాయి. కాబట్టి దేవుడు తెలివిపోగట్లా అన్నింటినీ పదిలంగా దాచిపెట్టి నమ్మకంగా స్వార్థ ప్రకటించడానికి వీళ్ళు రానున్న తరానికి ప్రతి ఎవిడెన్స్ ఇస్తే చూపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నమ్మకం ఉందా? నోవాహు బట్టి నమ్మకం నీకు కూడా ఉందా? పడవని కట్టాడు, జలప్రళయం వచ్చింది, పడవ పైకి తేలిపోయింది, తలుపు అంట దాని అంతలో కలిసి తలుపు వేసేసాడు. ఎవరేసారు? దేవుడు వేసాడు. కింద అంటారంట నీళ్ళలో కొట్టుకుపోతా, ఓ నోవాహు తాత తలుపుది అంటే అది అబ్బాయిలు తలుపు వేసిన వాడు పైవాడురా, తలుపు పైవాడు వేసాడు, నేను ఎంత తీరురా, నిన్ను ఆశీర్వదించాలనే తలుపు ఆయన తీశాడు. ముయ్యగలిగిన వాడు ఉన్నాడా? ఈ మధ్యకాలంలో ఒక పాట బాగా ఫేమస్ అయిపోతుంది, కథ మొత్తం మార్చగలవు, చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమంట, ఆయనకే సాధ్యం. కథ మొత్తం మార్చగలిగిన శక్తి ఆయనకే ఉంది, మానవుడు ఎవరికీ లేదు. ఆ పాట రాసుకున్నప్పుడంట స్థిరపరచు ఆడవారు మొదలైందంట ఆయన రాసుకోవడం, బలపరచు ఆడవారు కూర్చొని పాడుకుంటా ఆయన కథను మార్చేసాడంట దేవుడు. అంత ముందుల జీవితం మారిపోయి కొత్త జీవితం అయిపోతే ఆ పాయింట్స్ ని లోపల ఎంటర్ చేసాడు. పాటలు ఎంత ఫేమస్ అయిపోయింది. ప్రవక్తగాడు అసలు నిజంగానే కథ మొత్తం మార్చేసేసి నిన్ను ఆయన వైపు తిప్పుకొని నీకు కార్యాలు చేసి మహిమ తెచ్చుకోగలరు ఆయన.
నీ గర్భం కడుపు నిజంగా కొడుకు పుడతాకు అనుకూలంగా లేదేమో, దాన్ని మార్చగలడైన దాన్నే. అసలు ఉద్యోగం అంటే అర్థం లేదేమో నీకు, కానీ ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం చేయించగలరు. మా బంధువు గారికి ఉద్యోగం వచ్చినప్పుడు కృతజ్ఞత ఫోటో పెట్టుకున్నాం. మా అన్నం పెద్దమ్మ మా పెద్దమ్మ ఆ ఒక్కతే ఉద్యోగస్తురాలని ఫీలింగ్. మా పెద్దమ్మ గవర్నమెంట్ టీచర్, కొండమూది ఏలీ మాస్టర్ గారని. ఆ ఏలీ మాస్టర్ గారు మా పెద్దనే, అన్నమ్మ గారు మా పెద్దమే. మాస్టర్ గారికి వాళ్ళ అక్కాయి అది బావగారు. ఈయన గవర్నమెంట్ టీచర్ అయిన తర్వాత మా తాత మా అమ్మ అన్నారు, అబ్బాయి మొదటి జీతం అంతా మన చర్చికి మరింత గుళ్ళు వేసి వచ్చినాక రెండో జీతం మన చర్చికి రా అని చెప్పింది మా అమ్మమ్మ. ఇక ఈయన అన్నాడు, అమ్మ నేను కొత్త గీత కూటం పెట్టుకోవాలనుకుంటున్నానే, అందరిని పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటాను అన్నాడు. అని అసలు అప్పుడు జీతాలు రాట్లే ఏమి రాట్లు, మా సొంత డబ్బులతోనే మేము అప్పుడు మొదలుపెట్టి ప్రార్థన పెట్టుకున్నాం. అప్పుడు జయకుమార్ గారే ప్రార్థన పెట్టినాక వెళ్ళి మాస్టర్ గారిని ఆ అక్కని గుర్తు వెళ్ళాడు. ఎక్కడో ప్రైవేట్ ఉద్యోగంలో చేయాలి, ఏ ఉద్యోగం అది అమ్మకి ఎందుకు ఎంతో ప్రార్థన పెట్టడం, ప్రైవేట్ ఉద్యోగమే కదా ఎందుకంటే అందరూ ప్రార్థన పెట్టేది అన్నారు. మాస్టర్ గారు వచ్చి నాకు చెప్పాడు, వాళ్ళకి నా ప్రైవేట్ ఉద్యోగం అనుకుంటే కానీ దేవుడు చేసులే కానీ అన్నాడు. ఏం మాట్లాడారు చక్కగా మరి ఉద్యోగం చేస్తుంటే ఒక 5-6 నెలలు 6 నెలలకి బాబాయ్ కక్కయ్య ఏంటాడు ఇంకా ఆడే ఉన్నాడు, ప్రైవేట్ ఉద్యోగమేగా ఎందుకు మార్క ఆడే కూర్చున్నాడు. కుళ్ళిపోతు మాట్లాడేళ్ళు ఉంటారు. ఎదురోళ్ళకి ఉద్యోగం వచ్చే వారం లేదు, ఎదురోళ్ళు పచ్చకుంటే ఏసు గారు మనకు ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చిందంతా ఉండొచ్చు కానీ అందరా లాభంలో అంటారు. అది గవర్నమెంట్ ఉద్యోగం, ఎవరు చెప్పింది మీకు, అది ప్రైవేట్ ఉద్యోగం అయితే అందరూ ఉంటారు. లోకం రకరకాలుగా పుట్టుతారు. ఈ లోక మనుషులు ఎలాంటి చూడాలంటే పచ్చగా ఉంటే వారం లేరు. ఎవరు నమ్మితే మంచిది, నువ్వు ఈ లోకల మనుషుల దగ్గర నువ్వు ఏదో ఖ్యాతిని తెచ్చుకున్నావు అనుకుంటున్నావు. ఈ లోక మనుషుల దగ్గర నీకు ఎప్పుడు మంచి పేరు ఖ్యాతి ఎవరెవరా ఖ్యాతిని అట్లాగే అఖిల్ ఉద్యోగం రావాలి. ఏ స్నామంలో అఖిల్ ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించరు కాక, సందీప్ ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించరు కాక, మోహన్ బాబు గారికి దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించరు కాక, గణేష్ అశోకులు కూడా దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించరు కాక, అలాగే ఈ పిల్లల బిందువు కూడా దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించరు కాక, అలాగే సంయుక్త కూడా దేవుడు మంచి కంపెనీ ఆపర్చునిటీ దీవించరు కాక, ఈ ప్రతిభ కూడా దేవుడు మంచి కంపెనీ ఆపర్చునిటీ దేవుడు అనుగ్రహించరు కాక, ప్రకాష్ కూడా ఆర్టీసీ జాబ్ దేవుడు అనుగ్రహించరు కాక, అలాగే నవీన్ కి ఉషా కూడా దేవుడు ఉద్యోగాలు అనుగ్రహించరు కాక, అలాగే నిజం చెప్పాలంటే కష్టపడుతున్న సుధీర్కి మాత్రం దేవుడు గొప్ప ఉన్నతమైన ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించరు కాక. మంచి వాడిగా భర్తనిచ్చాడు అంజలికి. ఇదే అనుకూలమైన సమయం ఏడ్చి ప్రార్థన చేయలేదు. నమ్మకంగా నా భర్త ఉద్యోగం నా పిల్ల కూర్చుంటే జరగకపోతే జరగను. అసలు ఏదైనా ఉందా? ఎక్కడే ఈ పిల్ల ప్రతిమ కూర్చున్నా కాడే జ్యోతి మోకాళ్ళు వేసి షియం మొత్తనాడయ్యా నేను కలవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నన్ను దీవిస్తే కానీ ఎగురుతానని అన్నం వెతుకు తినకుండా టైం 11:30-12 అయింది కదా నుంచి చెప్తానే ఉంది. నేను వచ్చి ప్రార్థన చేసి పడితే వంద భావంలో ఉండగా సీఎం గారు అవుతారా, ఎవరు ఆపి ఆగాడు, దేవుడు ఆపి ఆ పిల్ల బాకీ కొట్టాడు చొక్కు రాస్తుంది. జనాల్లో మార్కెట్ యార్డ్లో కలుసుకున్నా, ఇక్కడ దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకున్నాను. అప్పటి నుంచి నేను మీతో చెప్తున్నా, ఎవరొచ్చి ఇది చిన్న గదిల్లే కనపడ్డా, వంట గదిల్లే కనపడ్డా, ఇల్లు కనపడ్డా సైతాన్ని ఎందుకు దానిట్లే తెలుసు, జనాన్ని దేవుడికి మహిమ చేస్తుందేమని జనాన్ని దానిట్లేదు. ఈ జ్యోతి మేలు పొందుకున్నదే. అసలు ఎంతమంది అని మేలు పొందుకున్నారు, ఒకటి కాదు చెప్పానంటే అసలు పై గది కింద గది పైన మందిరం కింద కూడా సాగు అసలు లెక్క ఇది మనకు వస్తే మేలు పొందుకున్న వాళ్ళంతా వస్తే మనకి స్థలాలు చాలా వస్తాయి. కానీ సైతాను రానిచ్చిందా రాలేదు. కానీ అనుకూల సమయం ఇదే ప్రార్థించుకోవడానికి. ఈ ఉపవాస ప్రార్థనలు ఎక్కిపించి నీకు కావాల్సిందని నమ్మకంగా ప్రార్థన చేయి. రెఫరెన్స్ చేసి ముందు చేశారు చూడాలి. అది కానీ 15వ అధ్యాయం 6వ వచనం, అది కాదు 15వ అధ్యాయం 6వ వచనం, అది అతనికి నీతిగా ఎంచబడెను. తర్వాత ఆది కాండం 39వ అధ్యాయం 4వ వచనం, 39వ అధ్యాయం 4వ మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకి కలిగినదంతా అతని చేతికి అప్పగించాను. ఎవరన్నా ఏసేపు ఎక్కడ కొనుక్కోబడ్డాడు? ఐగుప్తు. ఎవరు వేశారు ఐగుప్తుకి? ఎవరు వేశారమ్మా?
ఇస్రాయేలీయుల అన్నలే అమ్మేసేసారు. ఎంత కమ్మారు? 8,000